నంబర్ ఉంటుంది. ఆ వైబ్రేషన్కి కానీ ఆ నంబర్కి కానీ మనం ట్యూన్ అయ్యాం అనుకోండి, అది ఎలా తెలుస్తుంది? బేసికల్గా మన ఆస్ట్రాలజీ చార్ట్ బట్టి మనం ఎప్పుడు పుట్టామో దాని ఆ ఒక్క నంబర్ సమ్మేషన్ బట్టి మనకు నంబర్ వస్తుంది. అంటే మనం ఏ డేట్ రోజు పుట్టామో, న్యూమరాలజీ అని ఒక టైప్ ఆఫ్ సైన్స్. మనం ఏ రోజు అయితే పుట్టామో ఆ రోజు ఆ మంత్ ఆ ఇయర్ కలిపితే ఒక నంబర్ వస్తుంది. మనకి పెట్టిన పేరు బట్టి ఒక నంబర్ వస్తుంది. మనం ఏ డేట్ రోజు పుట్టామో ఆ డేట్ యొక్క నంబర్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కలిపితే ఇంకో నంబర్ ఉంటుంది. ఈ 4 నంబర్లు మనకి ఎలా లైఫ్లో యాక్ట్ అవుతాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వేషన్. ఇక మీకు తెలియని సైన్సెస్ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. అంటే వీఆర్ గోయింగ్ ఇన్ డార్క్నెస్. గుద్దిసుకుంటున్నాం, అందరిని గుద్దిసుకొని, మనుషులు తిట్టేసుకొని, చిరాకులో లైట్ లేదని చిరాకులో అందరికి గుద్దిసుకొని చిరాకుగా ఉన్నాం. ఒక్కసారి లైట్ ఓపెన్ చేస్తే యూ సీ దట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ మిరాకిల్ అండ్ ఈజ్ అ పజిల్. కనిపించిన ప్రతి బీయింగ్ మీకు ఒక మిస్టిక్ క్వశ్చన్ కింద, పజిల్ కింద కనిపిస్తాడు. వాడిని మీరు ఓపెన్ చేసుకుంటూ వెళ్తే క్రియేషన్ యూ కెన్ సీ అన్బౌండబుల్ సీక్రెట్స్. ఎంత ఉన్నాయంటే ఇన్ఫినిట్ క్రియేషన్. మళ్ళీ అది కూడా ఇన్ఫినిటే. ఆ ఇన్ఫినిట్లోకి ఎలా వెళ్ళాలి? ఇంత ఫైనైట్ టు ఇన్ఫినిట్ ఎందుకు చెప్తున్నాం? ఫైనైట్లో నుంచి ఇన్ఫినిట్లోకి ఎలా ట్రావెల్ చేయాలి? ఓంకారం ద్వారా చేయాలి. ఎప్పుడైతే ఓంకారాన్ని మనం కాన్షియస్గా ఎలాగా ఒక్కడే చేయకూడదు, మళ్ళీ గ్రూపుగా చేయాలి. గ్రూప్గా ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళతో కలిసి సింక్రనైజ్ అవుతుంది కాబట్టి గ్రూప్ మెడిటేషన్స్ చేయమన్నారు. దీన్నే సివి గారు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అంటాం. మనం ప్రేయర్లో చేస్తాం. ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఏంటవుతుంది? గ్రూప్ మెడిటేషన్స్ చేసేటప్పుడు ఆ ప్రాణగతుల వల్ల జబ్బులు వస్తాయి కాబట్టి ప్రాణగతులు సమంగా అబ్జర్వ్ చేసుకో, ఆ ఎనర్జీని సమంగా టిష్యూస్ అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల, మన యొక్క మిస్బిహేవియర్ ఆఫ్ థాట్ ఫీలింగ్ వల్ల ఆ అటామిక్ వైబ్రేషన్ మారడం వల్ల ఉన్న న్యాచురల్ వైబ్రేషన్ని మనం కరెక్ట్ చేస్తాం రాంగ్ వైబ్రేషన్స్ వల్ల. సో ఆ వైబ్రేషన్స్ని, ఈ వైబ్రేషన్స్ సింక్రైజ్ చేయడానికి గ్రూప్ మెడిటేషన్స్ చేస్తే మన బాడీలో సింక్రైజేషనే కాక ప్లానెట్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ ప్లానెటరీ వైబ్రేషన్స్తో మనం అందరూ మూవ్మెంట్ అవ్వడం మొదలు పెడతాం. ఇట్స్ కాల్డ్ రెజనెన్స్. When two vibrations move with similar vibration, it's called resonance. So అర్త్ యొక్క రెజనెన్స్లోకి మనం కానీ ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అర్త్ మైండ్ మన మైండ్ అయిపోతుంది, అర్త్ బాడీ మన బాడీ అయిపోతుంది, అర్త్ ప్లాన్ మన ప్లాన్ అయిపోతుంది. మనకి డిసీజ్ అంటే ఎప్పుడైతే డిసీజ్ అంటే కరెక్ట్ స్టేజ్ పోయి విల్ బికమ్ ఆల్ హెల్తీ, ఆల్ పవర్ఫుల్, ఆల్ సక్సెస్. అప్పుడు ప్రతి మనిషి మనలో భాగం కింద కనిపిస్తారు. ఈ కాన్సెప్ట్ని జెనెటిక్ క్లోనింగ్ కింద చెప్తారు. జెనెటిక్ క్లోనింగ్ అంటే ఏంటి? మనలో డిఎన్ఏని తీసి ఇంకో మనిషిని తయారు చేయడం. ఇది ఉంది. జెనెటిక్ క్లోనింగ్ గురించి మీకు ఐడియా ఉంది. వాట్ ఈస్ జెనెటిక్ క్లోనింగ్? మీరుందు ఫస్ట్ మన పిల్లలు చాలు అంటే నేను నాకంత ఎక్స్పీరియన్స్ లేదు, మీకు తెలుస్తుంది. సొంత పిల్లలు అయినప్పటికీ he has his own type of individualistic life. Even though he is born out of you, he is grown by you, he has his individual life. You feel him own biologically, but you can't own him soul. Soul level మీరు మనం ఓన్ చేయలేరు. He has his own spark of light. అంటే ఒకటి మంది అయినప్పటికీ అది కాని స్థితి ఒకటి ఏంటంటే డిఫరెంట్. మీరు బయోలాజికల్గా పుట్టించిన వైబ్రేషన్ ఇంకో వైబ్రేషన్ ఉంటే మరి ఇన్ని టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్కి ఎన్ని ఉన్నాయి. సో దీని నుంచి ఈ హయ్యర్ ఫిజికల్ వైబ్రేషన్స్ నుంచి ఇంకో వైబ్రేషన్స్లోకి ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి, ఆ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో ఎన్ని ఉన్నాయి, ఇందులోంచి ఆ హయ్యర్ ప్లేన్స్లోకి ఎలా వెళ్ళాలి? ఫస్ట్ మనకి ఇచ్చిన గ్రూప్ మెడిటేషన్స్. గ్రూప్ మెడిటేషన్స్ చేయాలి. డైలీ మెడిటేషన్స్, ఫుల్ మూన్ మెడిటేషన్స్, ఇయర్లీ మెడిటేషన్స్. మనం పండుగలప్పుడు ఇచ్చిన ఫుడ్, ఎవ్రీథింగ్ ద ట్రెడిషన్ ఆఫ్ ది ఫెస్టివల్ దట్ ఆర్ celebrated in our country and the tradition that is left behind is a symbolic secret to elevate the human consciousness in the infinite consciousness. We are blessed. The Indian civilization is, I dare say the Indian civilization is blessed. ఆ పద్ధతులు కానీ కరెక్ట్గా అవగాహనతో అర్థం చేసుకొని కానీ మనం పాటించగలిగితే you go into, we can taste the elixir of the elixir of life అంటే అమృత తత్వాన్ని, ది ఆల్ హ్యాపీనెస్ స్టేట్. దీన్ని సీక్రెట్ డాక్టర్ ద్వారా మేడం బ్రావర్స్కి చాలా వరకు అందించడానికి ప్రయత్నించారు. పురాణాలు, వరల్డ్ ఫిలాసఫీ, సైన్స్, తర్వాత ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, లేని సబ్జెక్ట్ లేదు ఇందులో. అన్ని సబ్జెక్ట్స్ని కలిపి ఆ అన్నం ముద్దని అందించడానికి ప్రయత్నించింది. ఈ ముద్ద కొరగబడగా బ్రావర్స్కి చేసిన వర్క్ ఆవిడ సాక్రిఫైస్ చేశారు.
వర్క్ వీడు ఇచ్చిన వర్క్స్ కొరకబడక ఎలీసా బెరీ ద్వారా మళ్ళీ 24 బుక్స్ జువాలజీ ద్వారా అందించారు. అవి చదవాలి. ఆ 24 బుక్స్ అగైన్ ది బికేమ్ పార్ట్ ఆఫ్ ది సీక్రెట్ డాక్టర్. ఆ 24 బుక్స్ ఇచ్చిన వాల్యూమ్ కూడా సరిపోక మా శ్రీకే కాదు రీసెంట్ అవతార్ ఆయన ఒక 100 బుక్స్ ద్వారా మళ్ళీ సీక్రెట్ని ఇచ్చారు. అంటే వర్క్ కీప్ ఆన్ కంటిన్యూ. ఇప్పుడు మళ్ళీ కొత్త వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ వాళ్ళ పేరు చెప్పకూడదు. ఆల్రెడీ ద న్యూ అవతార్ హాస్ డిసెండెడ్, హీ స్టార్టెడ్ హిస్ వర్క్స్. ఈకే గారు కంటిన్యూషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయితాయి. బట్ ద వర్క్ దట్ ఈస్ గివెన్ బై బ్లాడ్స్కీ ఆర్ మాస్టర్ ఈకే ఈజ్ సఫిషియంట్ ఫర్ 1000 years. నెక్స్ట్ 1000 years కావాల్సిన వర్క్స్ కూడా ఆల్రెడీ డిసెండ్ అయిపోయి వర్క్స్ అయిపోతున్నాయి. మనకి ఇది చదువుకుంటే చాలు. ఎందుకు మీకు ఎంత డీటెయిల్గా చెప్తానంటే సీక్రెట్ డాక్టర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ బుక్. దీన్ని పుస్తకం కింద మాత్రం చూడకండి. ఇట్ ఈస్ అండ్ ఛాంబర్ వేర్ యూ నీడ్ టు ట్రావెల్. అది ఫస్ట్ నుంచి నేను చెప్తాను కదా, అది ఒక మెడిటేషన్, బుక్ ఆఫ్ మెడిటేషన్. అందులోకి మనం వెళ్ళగలగాలి. అంటే యూ కెన్ కోరిలేట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ విత్ ది సీక్రెట్ డాక్టర్. దీనికి నెక్స్ట్ స్టెప్ భగవద్గీత. భగవద్గీత రోజు చదువుకోవాలి. పతంజలి యోగ సూత్రాలు చదువుకోవాలి. పురాణాలు చదువుకోవాలి. మీరు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారో ఆ ప్రొఫెషన్లో రీసెంట్ డెవలప్మెంట్స్తో మీరు కంటిన్యూగా ఉండాలి. మనం ఏ ట్రెడిషన్లో పుట్టామో ఆ ట్రెడిషన్కి సంబంధించిన రిచువల్స్ కానీ రైట్స్ కానీ సాంప్రదాయాలు కానీ పాటించాలి. పాటిస్తూ రోజు దీన్ని చదవాలి. చదివితే మనకి దానికి లింక్ ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఏ కీ దట్ ఈస్ టు బి ఓపెన్, నాట్ ఈస్ బుక్ టు బి రివీల్డ్. ఈ గ్యాదరింగ్ మనం ఎందుకు చేస్తామంటే టు క్రియేట్ ఏ వైబ్రేషన్ అండ్ ఆరా దట్ కీప్స్ ఆన్ ఫర్ 1 week. తర్వాత ఏంటవుతుంది, మీరు చేసే ప్రొఫెషన్లోని మీరు చేసే లైఫ్లోని ఎవ్రీ మినిట్లోని ఈ బుక్ ఓపెన్ అవ్వడం మొదలుపెడుతుంది. దీనికి ఎన్ని డైమెన్షన్ అంటే 1000 డైమెన్షన్స్ ఉంటాయి. ఎవడు ఏ నెంబర్ పెట్టి ఏ డైమెన్షన్ ఓపెన్ చేస్తే వాడికి ఆ నెంబర్ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో యూ షుడ్ కీప్ ఆన్ రీడింగ్ అండ్ కీప్ ఆన్ రీడింగ్ ఆల్ ద బుక్స్ అండ్ ది సరౌండింగ్. అంటే మీకు మీరు పుట్టిన వాతావరణం చుట్టూ మీకు వచ్చిన టూల్స్లో అన్నింటినీ మనం చదువుకొని అందులో మాస్టరీ చేసి ఉండాలి. ఫస్ట్ ఫ్యామిలీ రిలేషన్స్లో బాగుండాలి. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇట్స్ ఎ రియలిస్టిక్ ట్రావెల్ దట్ వీఆర్ డూయింగ్. ఇట్స్ నాట్ ఎ మియర్ డిస్కషన్ ఆర్ లెక్చర్స్. నాదర్ ఐ am prepared to give you spending my time, or nor you are sacrificing your time freely for it. Time is most valuable. ఇంత గ్యాదరింగ్ అవుతున్నావు అంటే ఒక వర్క్ కింద అది ప్రెసిపిటేట్ అవ్వాలి. లేనప్పుడు గ్యాదరింగ్ కింద ఉంటే టైం వేస్ట్. దానికన్నా బిజినెస్ చేసుకోండి. అట్లీస్ట్ మెటీరియలిస్టిక్ బెనిఫిట్ మీకు అనిపిస్తుంది చూస్తేనే ఉంటుంది. వై వీఆర్ సిట్టింగ్ ఈస్ వీ షుడ్ కన్సిడర్ అవర్ ఫ్యామిలీ లైఫ్స్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. రీసెంట్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్తో ఉండాలి. చుట్టూ మన పిల్లలు చదువుతున్న చదువులతో అనుసంధానం అయి ఉండాలి. ప్రొఫెషనల్ లైఫ్లో ఉండాలి, ట్రెడిషనల్ లైఫ్లో ఉండాలి. ఉంటూ ఒక్కొక్క లైన్ని కానీ మీరు చదువుకుంటూ ఉంటే భగవద్గీత చదువుకొని కానీ మనం చదువుకోగలిగితే యూ విల్ అపరెంట్లీ సీ ద నాలెడ్జ్. అంటే చెప్పడం కాదు, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఎవ్రీ మ్యానర్. దట్ ఈస్ హౌ షీ ట్రైస్ టు ఓపెన్ ద బుక్. మా శ్రీకే శిష్యులు కొంతమంది ఉన్నారు, ప్రత్యక్షంగా మాకు వాళ్ళకి తెలుసు. 3 కూర్చొని పుస్తకం చదువుతూ ఉంటే పుస్తకం అలా గాలి వేసి ఏ పేజ్ ఏ రోజు కావాలో ఆ పేజ్ పక్కనే ఓపెన్ అయ్యి ఆ పేజీ నుంచి చదువుకునేవాడు. మేము కాదు చూసాం. దెర్ ఆర్ గ్రూప్ స్టడీ, ఐసిస్ వన్ వీక్ సీక్రెట్ డాక్టరేట్. రోజు టైం పెట్టుకొని స్టడీ చేయడం మొదలు పెడితే దానికి పర్టికులర్ రూము, ప్లేసు, శాండిటీ ఇస్తే బుక్ అలా గాల్లో లేచి ఓపెన్ అయ్యేది. కళ్ళు పాడైపోయావు. నిజమా కరెక్ట్ అని గిల్లుకొని చూసాను. అప్పుడే అసలు మేము చదువుకుని బయోటెక్నాలజీ సైన్స్ కూడా కదా ప్రతిదీ ఎక్స్పెరిమెంటేషన్ కరెక్ట్ అని గిల్లుకుంటే నొప్పి ఉంది చూసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు చదువుతూ ఉంటే ఇట్స్ ఎన్ రెవల్యూషన్, ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ స్టేజ్. తర్వాత మీకు ఏంటవుతుందంటే మీరు నిద్రలో పడుకున్నప్పటికీ ఈ పేజీలు తిరుగుతుంది. మీరేమో సబ్జెక్ట్ చెప్తున్నారు, ప్రొఫెషనల్గా మీరు సెమినార్ ఇస్తున్నారు, మీకు కావాల్సిన టాపిక్ అంతా మీకు లా డౌన్ అవుతూ ఉంటారు. రీసెర్చ్ చేస్తున్నారు, కావాల్సిన పాయింట్ ఇస్తుంది. యూ విల్ గో ఇన్ టు సింథటిక్ ఫినామినా. మనం ఎలా ఉన్నామంటే హ్యూమన్ బీయింగ్స్, మన మైండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ అనలిటికల్. వీ ట్రై టు డిఫరెన్షియేట్ అండ్ సీ గుడ్ బ్యాడ్, పర్మనెంట్ నాన్ పర్మనెంట్.
యూస్ఫుల్, నాన్ యూస్ఫుల్. కత్తి అనే ఒక డిస్క్రిమినేషన్తో కోర్స్ చూస్తున్నాం. ప్రతిదాన్ని 2 పార్ట్స్ కింద డిఫరెన్షియేట్ చేస్తుంది. సింథటిక్గా విజన్ అనేది మనకి డాక్టరేట్ ఇస్తుంది. ఎప్పుడైతే సింథటిక్ విజన్లోంచి మనం దాన్ని చూస్తూ స్టార్ట్ చేస్తామో, ఎవ్రీడే యూ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ట్రూత్ ఇన్ యువర్ లైఫ్ దట్ రివీల్స్ ఏ కోయిన్సిడెన్స్. అంటే మీ వారంలో మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏం చదవండి, ఆ పాయింటే మీ చుట్టూ తిరుగుతూ ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. దట్స్ కాల్డ్ లా ఆఫ్ వైబ్రేషన్. అర్థమైందా సార్? అంటే ఫిజికల్ దాంట్లో మీకు చెప్తున్నాను, ఫిజికల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన దాంతో మీకు చెప్తున్నాను. ముట్టుగా నేను చదువుకొని వెళ్ళిపోవడం కాదు కదా, నాకు తెలిసింది. ఒకసారి మీద చూద్దాం. ఏ chaos టు ద సెన్స్. chaos థియరీలో ఏం చెప్తుందంటే ఎవ్రీ మూమెంట్ దట్ ఈస్ మేడ్ నౌ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ మూమెంట్ అపాన్ ది ఫ్యూచర్. అంటే మీరు ఎంబ్రియోలో ఒక ఎంబ్రియో పెరిగేటప్పుడు దేర్ ఇస్ ఎ థియరీ ఆఫ్ రీక్యాపిట్యులేషన్. ఏంటంటే ఇప్పుడు దాకా హ్యుమానిటీ ఏ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ వరకు వచ్చిందో ఆ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ వరకు ఈ ఎంబ్రియో గ్రాస్ప్ చేస్తుంటాం ఈథరిక్ లెవెల్స్లో. కాబట్టి చైల్డ్ ఆ ఇంటెలిజెన్స్ ఆ IQ లెవెల్స్లో ఆ డికేడ్లో పుడుతున్నాడు. సో ఎవ్రీ హ్యూమన్ బిహేవియర్ దట్ ఈస్ మేడ్ ఆన్ ది అర్త్ will show a definite response or effect upon the growing embryos. The physical level, Haeckel's law of evolution చూస్తే తెలుస్తుంది. ఫిజికల్ మూమెంట్కి ఎంత ఉంటే మనం చేసిన థాట్ ఫార్మ్స్, మనం చేసిన బిహేవియర్, మనకే కాక ప్రపంచం ఎందుకు కూడా వైబ్రేషన్ ఎందుకు కూడా మనం ఒక డిస్టర్బెన్స్ కానీ ఒక మోషన్ కానీ క్రియేట్ చేస్తాం. సో ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ లివింగ్ ఏ డిఫరెంట్ ఇంప్రెషన్ అపాన్ ది ఫ్యూచర్ లైఫ్. ఆ ఫ్యూచర్ లైఫ్లో రేపు మనమే పడతాం కదా పోయిన వెంటనే. పోయిన ముందు ఇంతకుముందు మనం చేసిందే కాకుండా పూర్వం హ్యుమానిటీ చేసిన వైబ్రేషన్ కూడా మనం క్యారీ డౌన్ చేస్తాం. దిస్ ఈజ్ అన్ ఫిజికల్ లా ఆఫ్ వైబ్రేషన్. అర్థమవుతుందా సార్? ఒకసారి మీరు చూద్దాం. chaos టు ద సెన్స్ అండ్ కాస్మాస్ టు ద రీజన్. నెక్స్ట్ రాబోయే క్రియేషన్కి ఎవ్రీ హ్యాపెనింగ్ ఈజ్ అ రీజన్ ఫర్ ది నెక్స్ట్ కాస్మాస్ టు బిగిన్. రాబోయే యూనిట్స్ ఆఫ్ లైఫ్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిగినింగ్, మనకి ఎండింగ్. సో అందుకే సైక్లిక్ మోషన్లో ఎలా ఉంటుంది, ఒకదానికి ఇక్కడ స్టార్ట్ అయితే పక్కనే ఎండింగ్ ఉంటుంది. ఒక సైకిల్కి స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదు. ఎవ్రీ పాయింట్ ఈజ్ మీరు ఏ పాయింట్లో పాయింట్ పడితే అది సైకిల్కు, ఏ పాయింట్లో అది పడితే ఎండింగ్. కానీ పీరియడ్ స్పైరల్ టైప్స్ ఆఫ్ మూమెంట్కి అలా కాదు. స్పైరల్ టైప్స్ ఆఫ్ మూమెంట్కి మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు అనుకోండి, ఇట్ హ్యాస్ ఎ similar types of beginnings but a different types of difference. అంటే ఈ రోజుకి ఏదైనా మీకు చెప్పినాను, క్యాలెండర్లో January 1st 2014కి, January 1st 2013కి, January 1st 2015కి తేడా ఉంది. అన్నీ ఫస్ట్ల కింద కనిపిస్తాయి. క్యాలెండర్ ఒకే రోజులో ఉంటుంది కానీ ఒక రోజు కాదు. ఈవెన్ ఆస్ట్రానమికలీ ఆర్ బయోలాజికలీ అవర్ ఏజ్ ఇంక్రీజెస్, అవర్ కాన్షియస్నెస్ ఇంక్రీజెస్, ది ట్రెండ్ ఇంక్రీజెస్, న్యూ టెక్నాలజీ ఇంక్రీజెస్. ఫిజికల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్లో ఏంటవుతుంది అంటే ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ అనేది అవుతుంది. ఎవ్రీథింగ్ ఇన్ మోషన్ ఎవల్యూస్ ద మ్యాటర్ అండ్ కాన్షియస్నెస్ సైమల్టేనియస్. సో మూమెంట్ బ్రింగ్స్ అన్ ఎవల్యూషన్. అర్థమవుతుందా సార్? మూమెంట్స్ ఇనిషియేట్. మూమెంట్ అనేది ఎలా ఉంటుంది? ఇట్ ఇనిషియేట్స్ ది గ్రోత్. ఎనీ మూమెంట్ ఇనిషియేట్స్ ది గ్రోత్ ఆర్ ఎవల్యూట్స్ ది మ్యాటర్. చిన్న మూమెంట్ కానీ ఏం చేస్తుంది? ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్ దాంట్లో ఉంటుంది. ఏ ఆటమ్ కానీ ఏ మనిషి కానీ మూమెంట్ ఎంత అవుతుంది? టైం సైకిల్స్ కానీ మూమెంట్ అయినప్పుడు ఇంతకు ముందు స్థితి కన్నా ఉన్నత స్థితికి ముందుకు పట్టగలుగుతారు. సో ఇట్స్ ఏ ట్రావెల్ ఆఫ్ టైం, ట్రావెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ట్రావెల్ ఆఫ్ మ్యాటర్. అర్థమవుతుంది సార్? మనం గ్రోత్ ఫాస్ట్గా అయిపోవడం వల్ల మనం స్టాటిక్గా ఫీల్ అవుతుంది. యూ కాంట్ పర్సీవ్ గ్రోత్ ఎట్ స్టేజెస్. మన పెరుగుదల ప్రతి నిమిషం ఎందుకని గుర్తుంటే then we know that we are growing, we know that we are grown, but we cannot perceive that we are growing. Physical tissues, hairs, అర్థమవుతుందా సార్? సో మోషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. జగన్ విద్య బ్రహ్మసత్యం అనడం ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనిట్ ఆఫ్ గ్లోబ్, ది యూనిట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఈజ్ మూమెంటరీ, నథింగ్ ఈజ్ స్టాటిక్. ఆ మూమెంట్స్ 7 types. ఒకటి స్పైరల్, దట్ గివ్స్ ఎవల్యూషన్. సైక్లిక్, that
revolutes the consciousness and gives back the trace path. అంటే నిన్నటి వరకు మీరు చేసిన మెమరీని మళ్ళీ మీకు రివైల్ చేస్తుంది, లేకపోతే కంటిన్యూ అవ్వదు కదా. దిస్ గివ్స్ కంటిన్యూటీ, దిస్ గివ్స్ ఎవల్యూషన్. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. దానివల్ల స్టాటిక్గా ఉంటుంది, అంటే గ్లోబ్ అటు ఇటు పడిపోదు. గ్లోబ్ సన్ చుట్టూ తిరిగేటప్పుడు ఆర్బిట్లో జరగడానికి సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. సో ఆల్సో the atom has a centripetal and centrifugal force towards the nucleus, which makes the electron static in its orbit. So also atom in a body, molecules in an organ, organs in a body. అవి ఎంత మోషన్లో ఉన్నప్పుడు అవి కదలకుండా ఒక చోట ఉండడానికి ఒక మోషన్ ఉంటుంది. ఈ మోషన్ని రూల్ చేసే వాళ్ళని రుద్రులు అంటారు. 11 మంది రుద్రులు అంటారు. ఆ రుద్రుడు మంత్రాలు కానీ మనం ఆ స్థానాల్లో ధ్యానించుకొని కానీ శివరాత్రి వస్తారు చదువుకోగలిగితే, మహాలింగార్చన ప్రాకారంలో ఉండే దేవతలంతా హ్యూమన్ ఎనాటమీకి సంబంధించింది. మహాలింగార్చనలో 360 లింగాలు ఉంటాయి. ఆ లింగాల్లో 11 ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారంలో సుమారు 360 దేవాస్ ఉంటారు. ఆ 360 దేవాస్ని ఇండికేట్ ది 360 డివిజన్స్ ఆఫ్ టైమ్ సైకిల్స్ అండ్ ది 11 ప్రాకారాస్ ఇండికేట్స్ ది 11 సిస్టమ్స్ ఆఫ్ బాడీ. ఈ ప్రాకారాల్లో కాశీ యొక్క నగర నిర్మాణం కూడా అలాగే ఉంటుంది. So every temple is a symbolism of representation of our unit of body. Every temple వాటి యొక్క స్పేస్ వాటి యొక్క ఆగమ శాస్త్రానికి చాలా సంకేతం ఉంది. సో డైరెక్షన్ వాస్తు కూడా చాలా ఇండికేషన్ ఉంది. ఇప్పుడు వాస్తు మీద అందరికీ వస్తుంది. డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓరియంటేషన్ డైరెక్షన్ గివ్స్ ఓరియంటేషన్ అండ్ ఓరియంటేషన్ గివ్స్ ఫోర్స్. ఎనర్జీ లెవెల్స్ ఎందుకు ప్రయాణించాలి, ఎలా ప్రవహిస్తాయి, వాటిని ఇల్లు ఎలా కట్టుకోవాలి. నదికి ప్రవహిస్తున్న నదికి అడ్డంగా నిల్చున్నాం అనుకోండి, మనం కొట్టుకుపోతాం. అది ప్రవహించే నదిలో మనం ఏం పెట్టామనుకోండి, చిన్న పేపర్ బోట్ కొట్టుకుపోతాం. ఒకటి అబ్స్ట్రక్టివ్, ఒకటి కన్స్ట్రక్టివ్. సో ఆల్సో ద ఎనర్జీ లెవెల్స్ ఆర్ కన్స్ట్రక్టివ్ అండ్ అబ్స్ట్రక్టివ్. ఆ ఫ్లో ఆఫ్ డైరెక్షన్స్ సిటీస్కి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వాస్తు ఉంటుంది. కాబట్టి ఆ టైప్లో ఆ నగర నిర్మాణంలో కానీ మన బిల్డింగ్స్ కానీ షేప్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి. దాని మీద టెంపుల్స్ అనేది కట్టేవాడు. అది సపరేట్ వాస్తు శాస్త్రం. సో సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఆఫ్ ద మూమెంట్స్ దట్ మేక్స్ ద బాడీ స్టాటిక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హైయెస్ట్ మూమెంట్స్ అండ్ ఓవల్ ఎలక్ట్రికల్ మూమెంట్స్. ఇవి ఎలక్ట్రికల్ మూమెంట్స్ ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతాయి కదా, గ్లోబ్ చుట్టూ తిరుగుతుంది కదా. దట్ కాజెస్ పీరియాడికల్ సీజన్స్, టైమ్ సైకిల్స్ని క్రియేట్ చేస్తాయి. ఈ ఓవల్ మూమెంట్స్ ఏం చేస్తాయంటే పీరియాడికల్ టైమ్ సైకిల్స్ గ్యాప్ బిట్వీన్ ద 2 ఇన్సిడెంట్స్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మీకు గ్యాప్ అనేది ఓడికి గ్యాప్ లేకపోతే మీకు ఎలా అయితే భాష అర్థం అవుతుందో, టైంకి గ్యాప్ లేకపోతే టైం యొక్క ఎగ్జిస్టెన్స్ మీకు అర్థం అవుతుంది. అలాగే యాక్షన్కి ఇన్యాక్షన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, బ్రత్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మీరు కానీ కన్సీవ్ చేయగలిగితే దట్ గ్యాప్ ఈజ్ ద హైయెస్ట్ క్రియేషన్. అదొక మీకు ధ్యాన స్థితిలో బయటకెళ్తుంది. ఆ గ్యాప్ గురించి సెపరేట్గా చెప్పుకున్నాం, మరి అదొక శాస్త్రం. ఆ గ్యాప్ని పరిశీలన చేసే కాన్షియస్నెస్ ఈ ఓవల్ మూమెంట్స్ వల్ల వస్తాయి. మనంతా ఫిజికల్ లాగా చెప్పుకుంటున్నాం. పతంజలి యోగ సూత్రాల్లో కానీ మనం రాగలిగితే చెప్పుకోగలిగితే ఎలాగ అసలు మైండ్ యొక్క 7 లెవెల్స్లో మైండ్ ఎలా పనిచేస్తుంది, కాన్షియస్నెస్ 7 లెవెల్స్లో ఎలా పనిచేస్తుంది అనేది తెలుసు. మా శ్రీకే గారు చాలా అద్భుతంగా ఇచ్చారు. ఆయన వివరణ ఏంటంటే స్పేస్లో స్పేస్ మైండ్ ఉంటుందా, మనలో మన మైండ్ ఉంటుందా. స్పేస్లో స్పేస్ మైండ్ లేకపోతే మనం స్పేస్లో కలిసిపోతాం. అసలు కన్సీవ్ చేయడానికి నాకు 1 year పట్టింది. స్పేస్ మైండ్ ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. అంటే మీరు ఎలా గుర్తించుకోవాలంటే సార్, తల్లి గర్భంలో పిల్లడు పుడతాడు కదా, పిల్లడి కాన్షియస్నెస్ ఉండి గర్భం కాన్షియస్నెస్ లేకపోతే ఇది దాన్ని అబ్జర్వ్ చేసే మ్యాటర్ని, ఇది నాది కాదు అనే ఒక ఎంబ్రియో కాన్షియస్నెస్ డెవలప్ అయిపోతే ఇట్ కెనాట్ గివ్ స్పేస్ ఫర్ ద చైల్డ్ టు గ్రో. సో ఆల్సో ద స్పేస్ హ్యాస్ అ కాన్షియస్నెస్ విచ్ గివ్స్ స్పేస్ ఫర్ అవర్ బాడీస్, అదర్వైజ్ విల్ బి అబ్జర్వ్. అదే అని బ్లాక్ బాడీ అంటారు. బ్లాక్ బాడీస్ దగ్గర ఎందుకు బాడీస్ నిలవవు? బ్లాక్ బాడీ ఏంటవుతుందంటే ఇట్ అబ్జర్వ్ ది మ్యాటర్. అంటే తను బ్రత్ని లోపల పీలుస్తుంది. మీరు బ్రత్ని పీల్చినప్పుడు మాట్లాడండి, బ్రత్ని వదిలినప్పుడు మాట్లాడండి.
మాట్లాడలేదు, బ్రెత్ని పీల్చినప్పుడు మాట్లాడగలరు. సో ద లైఫ్ ఎగ్జిస్ట్ వన్ ఇట్ ఈస్ ఇన్హేలింగ్. సో బ్లాక్ హోల్స్ దగ్గర ఏంటవుతుందంటే లైఫ్ని అబ్జర్వ్ చేసి బ్లాక్ హోల్ మళ్ళీ సన్ కింద అవుతుంది. సన్ డిటీరియేట్ అయ్యాక సన్ దాన్ని రెడ్ స్టార్ స్టేజ్ పొందిన తర్వాత బ్లాక్ సన్ కింద అవుతుంది, బ్లాక్ హోల్ కింద అవుతుంది. బ్లాక్ హోల్ కొన్ని స్టేజెస్ అయ్యాక వ్యాక్యూమ్లో హయ్యర్ స్పేస్లో కలిసిపోతుంది. కలిసిపోయి మళ్ళీ అదే పాయింట్ సన్ కింద పుడుతుంది. పుట్టడం వల్ల మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ప్లానెట్స్ పుడతాయి. అంటే ఏ పాయింట్ ఆఫ్లో మనం డిసల్యూట్ అవుతామో ఆ పాయింట్ నుంచి ఎమర్జెన్స్ అవుతాం. ఏ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనం చచ్చిపోతామో, ఏ గ్రూప్ ఆఫ్ థాట్స్లో చచ్చిపోతామో అదే గ్రూప్ ఆఫ్ థాట్స్లో లేస్తాం. ఏ గ్రూప్ ఆఫ్ థాట్స్తో పడుకుంటామో అదే గ్రూప్ ఆఫ్ థాట్స్తో లేస్తాం. ఏ గ్రూప్ ఆఫ్ థాట్స్లో చచ్చిపోతామో ఆ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్లోనే మళ్ళీ పడతాం. అలాగే ఏ పాయింట్ అయితే ఎమర్జెన్స్ ఆ పాయింటే మళ్ళీ లైన్లో రావడం, సృష్టి రావడం ఒకటే పాయింట్. అందుకే ఫస్ట్ క్రియేషన్ అంతా అదే పాయింట్ మీద చెప్పారు. ఇప్పుడు మీకు సర్కిల్ సెంటర్ పాయింట్ మీకు ఇప్పుడుండే డైమెన్షన్ వేరు. ఏ పాయింట్ నుంచి మొత్తం క్రియేషన్ లోపలికి వెళ్ళిపోయిందో ఆ పాయింట్ నుంచే వస్తారు. సో ఇట్స్ ఎ బ్లాక్ హోల్ సో అవుతుంది సార్. అలాగే స్పేస్కి స్పేస్ మైండ్ ఉంటుంది. లేకపోతే మన బాడీస్ అయినా అందులో అబ్జర్వ్ అయిపోతాయి. సో స్పేస్ ఇస్ మచ్ మోర్ డెన్సర్ దాన్ ఫిజికల్ బాడీ. వీఆర్ వెరీ లైట్. కానీ మనం ఏంటనుకుంటాం స్పేస్ లైట్, మ్యాటర్ డెన్స్ కాబట్టి గ్రావిటీ ఎందుకు కొట్టుకుంటున్నాం. నో, స్పేస్ ఇస్ మోర్ డెన్సర్. Because when it awakens as space consciousness, we can get absorbed into it. మనం ఇప్పుడు క్లాస్లో ఉన్నాం. You are absorbed into mental plane of consciousness. Now when you meditate upon this, you are absorbing your consciousness into buddhic plane of consciousness, where your physical body, your emotional status, your understanding all are synthesized. అంటే ఈ మూడు ఒక స్థితి ఎందు కలిగి ఉన్నాయి. ఏంటి? మీ భౌతిక శరీరం, మీ మనోమయ శరీరం, ప్రాణమయ శరీరం, అండర్స్టాండింగ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మీరు సింథటిక్ స్టేజ్ అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్లో ఉంటున్నాయి. ఈ అండర్స్టాండింగ్ ఎలా అవుతుంది? నేను చెప్పడం, మీరు వినడం, అబ్జర్వ్ చేయడం, గ్రహించడం ఇన్ని మిల్లీ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ కింద అయిపోయి మీలో అది ప్రజ్వలించి ఐడియాస్ కింద ఫార్మ్ అయిపోయి కాన్సెప్ట్స్ కింద కట్టించుకుంటున్నాయి. ఇవన్నీ మీకు మిల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కట్టుకుంటూ ఉన్నప్పుడు మీ ఫిజికల్ బాడీ మీకు గుర్తుండదు, మెంటల్ బాడీ మనకు గుర్తుండదు, ఇమోషనల్ బాడీ గుర్తుండదు. వీఆర్ అబ్జర్వ్ ఇన్ ది సబ్జెక్ట్. అర్థమవుతుందా సార్? దిస్ ఈస్ అంటే ఎవ్రీ లైఫ్ అవర్ స్టేజ్ యూ షుడ్ మెడిటేట్. వాట్ ఈస్ అబ్జర్వేషన్, వాట్ ఈస్ హియరింగ్, వాట్ ఈస్ టచ్. మనం అనుకుంటున్న సెన్సెస్ 100% మనం ఉండిపోయి అదే లైఫ్ అనుకుంటున్నాం. మనం చేసే కదలిక ఎలా చేస్తున్నాం, అన్నం ఎలా తింటున్నాం, ఎలా పడుకుంటున్నాం, ఎలా లేస్తున్నాం, మనం మొన్నే మెడిటేట్ చేసుకోగలిగితే వీఆర్ ఏ పూల్ ఆఫ్ సీక్రెట్స్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిడెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్. ఇది దట్ అబ్జర్వ్స్ అంటే పైకి అప్వర్డ్ డౌన్వర్డ్ మూమెంట్ని క్రియేట్ చేస్తారు. ప్రాణగతుల్ని మనం ఇక్కడి నుంచి గెంతాలనుకుంటున్నాం. ఎనర్జీ లెవెల్స్ వెన్ యూ వాంట్ టు బౌన్సింగ్ ఎనర్జీ, దిస్ ఈస్ కాల్డ్ అబ్జర్వింగ్ ఎనర్జీ. లైట్ వచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ బౌన్స్ అవుతాయి, ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి. ఎలక్ట్రాన్ షేరింగ్ అయినప్పుడు ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు ఎలక్ట్రాన్స్ కింద డ్రాప్ అవుతాయి. సో డ్రాపింగ్ అండ్ బౌన్సింగ్ ఆఫ్ మ్యాటర్ ఇట్స్ అ కాన్ఫిడెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్. ఇలా కాకుండా ఈ డైరెక్షన్స్ ప్రకారం అంటే అప్వర్డ్ డౌన్వర్డ్, దీనివల్ల ఈ మూమెంట్స్ వల్ల మనకి ఈ ఓరియంటేషన్స్ అనేది మన మైండ్కి తాగుతాయి. అప్వర్డ్ మూమెంట్, డౌన్వర్డ్ మూమెంట్, లెఫ్ట్ రైట్, బ్యాక్ ఫ్రంట్. దీనివల్ల ఓరియంటేషన్స్ ఫార్మ్ అవడం వల్ల సిమెట్రీ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ కాన్షియస్నెస్ మనలో లేకపోతే చేతులు రెండు కరెక్ట్గా ఇదే టైంలో ఎలా ఒకే సిమెట్రీలో ఎలా ఉంటాయి? బాడీలో ప్రతి ఆర్గన్ ఒక సిమెట్రిక్ ఫ్యాషన్లో కట్టబడి ఉంటుంది. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సిమెట్రీ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని మెంటలీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటారు. వాళ్ళకి ఎందుకు ఆ గ్రోత్, ఓవర్ గ్రోత్ కానీ అండర్ గ్రోత్ కానీ అయితే వాళ్ళు బాడీలో డిఫరెన్షియేషన్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది? ప్రాణగతులు సమంగా ఉండకపోవడం వల్ల వస్తుంది. ఇక్కడికి హోమియో శాస్త్రం వస్తుంది. ఆ హోమియో శాస్త్రం ప్రాణగతులు సమంగా ఉండకపోవడం వల్ల బాడీలో మ్యాటర్లో డిఫరెన్షియేషన్ ఉందని హోమియో శాస్త్రం చెప్తుంది. టిష్యూలో డిఫరెన్షియేషన్ ఉందని మెడికల్ శాస్త్రం చెప్తుంది. ఇదంతా కాదురా, మానవుడు ఆలోచన
వాడు కర్మ బట్టి వాడు పడతాడు, వాడు ఆలోచన బాగోకపోవడం వల్ల వాడు ఆ టైప్ ఆఫ్ లా ఆఫ్ వైబ్రేషన్ అట్రాక్ట్ చేస్తాడని యోగశాస్త్రం చెప్తుంది. వీటన్నిటినీ ఆయుర్వేదం ద్వారా మనం అమెరికా చేసుకోవచ్చు. అంటే మన భారతీయంలో ఉన్న విద్యను చాలా అసలు మనకి ఇటువంటి పూజా విధానాలతో మిరాకిల్స్ చూస్తున్నాం. చాలామంది బాబా స్వామీజీస్ ఉన్నారు. ఎందుకు రీసెంట్గా రామకోట తాత గారిని విన్నాం. నేను చిన్నప్పుడైతే నేను చూసాను. డయాబెటీస్ ఉండేది, ప్రేయర్లో కూర్చునేవాడు, ప్రేయర్కి ఉన్న తర్వాత వాడు డయాబెటీస్ లేకపోతే డయాబెటీస్ ఉండేది కాదు. సీరియల్గా ప్రేయర్లో మొత్తం డయాబెటీస్ తగ్గించేవాడు. అల్సర్స్ ఉండేవాడు. నాన్నగారు కదా ఆవకాయలో తినరా అనేవాడు ఇంట్లో. సార్ అల్సర్స్ గురువు గారు ఎలా తింటామండి అంటే తినండి పర్వాలేదు అనేవాడు. ఆవకాయని పెట్టేస్తే ఇంకా అల్సర్స్. సార్ నేను తినకూడదు, మజ్జిగ తప్ప ఇంకేం తాగలేని స్థితి, నోరంతా పుండ్లు ఆపలంతా పుండ్లు అంటే ఆవకాయని పెట్టేసేవాడు. నెక్స్ట్ డేకి అన్నీ క్యూర్ అయిపోయాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హైయెస్ట్ మిస్టికల్ సైన్సెస్లో ప్రేయర్ చేసేటప్పుడు ఆ ప్రాణిక్ లెవెల్స్ని బాడీలో కరెక్ట్గా తేడా ఉన్న దాన్ని రీసెట్ చేస్తాం. అందుకే మన స్పిరిచువల్గా మనం చేసే గ్రూప్ స్టడీస్ కానీ గ్రూప్ మెడిటేషన్స్ కానీ చాలా ముఖ్యం. ఫిజికల్ స్టడీ ఉండాలి, ఫిజికల్ మెడిటేషన్ ఉండాలి, మెంటల్ ఎక్సర్సైజెస్ ఉండాలి. ఆల్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎవ్రీ మినిట్ యాక్టివ్ ఉంటేనే మనకి సబ్జెక్ట్స్ ఎక్కుతాయి. ఒకటి వదిలించి ఒకటి కూర్చుందామంటే అక్కడ ఇట్స్ అండ్ సింథటిక్ టైప్ ఆఫ్ లైఫ్ దట్ వీ నీడ్ టు లైఫ్. తర్వాత మీరు ఏ ప్లేస్కైనా వెళ్ళండి, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, జాబ్ ఇంకో చోట రావచ్చు. ఇక్కడ ఆగిపోతుందంటే విద్యాగతం నాకన్నా చాలా బాగా చెప్పేవాడు వస్తారు, కంటిన్యూ అవుతుంది. అక్కడ మీకు దొరకలేదు, నిద్రలో క్లాసులు కండక్ట్ అవుతాయి, పుస్తకాలు వస్తాయి. వెన్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ గుడ్, వెన్ యూ వాంట్ టు ఎలివేట్, there is never a minute wasted by the God to give you. నేను రీసెర్చ్ చేస్తున్నాను. రీసెర్చ్ వరకు వచ్చి బుక్ ఆగిపోయింది, నెక్స్ట్ పాయింట్ రావాలి అని. ఎవరో తెచ్చి బుక్ అసలు పరిచయం లేని వాళ్ళు మాట్లాడి గిఫ్ట్ కింద చేస్తారో ఆ బుక్లో పాయింట్. ఇప్పటిదాకా నేను 7 books రాశాను. 7 booksకి ఇలాగే వెళ్తాను. నేను చేస్తున్నాను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు అప్పుడంటే రీసెర్చ్ అయిపోతుంది. బాబు అది కాదండి, నా ఈగో వదులుకొని గాడ్కి ఎప్పుడైతే వదిలేస్తానో మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ దిస్ హ్యాపెన్స్, ఈ స్టడీ ఎందుకు మన సింథటిక్ లైఫ్లో ఎందుకు వెళ్తామంటే మోషన్ ఎప్పుడైతే ఒక మోషన్ అనేది క్రియేట్ అయ్యామో అంటే వెన్ యూ క్రియేట్ ఎ వైబ్రేషన్ ఇన్ అవర్ బాడీ, సిమిలర్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉన్న థింగ్స్ అట్రాక్ట్ అవుతాయి. కలర్ అట్రాక్ట్ అవుతుంది, నంబర్స్ అట్రాక్ట్ అవుతాయి, మనుషులు అట్రాక్ట్ అవుతారు. ఎవ్రీథింగ్ వీ షుడ్ నోట్ ఎ డైరీ. దట్స్ వై స్పిరిచువలిస్ట్ హ్యావ్ టు హ్యావ్ కంటిన్యూస్ డైరీ. కొన్ని రోజులుగా అలవాటు అయిపోయి ఎవడొచ్చినా మనం భగవంతుడి కింద ఆరాధన చేసేస్తే ఇంక ప్రాబ్లం లేనప్పుడు ఫస్ట్ స్టేజెస్లో మనం రాసుకోవాలి. పలానా వాళ్ళు పలానా రోజు వచ్చి మనం మీట్ అయ్యారంటే వాళ్ళతో ఏదో పని ఉందన్నట్టు. మిమ్మల్ని ఎన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీట్ అవుతారో అన్ని పాయింట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మీకులో ఎక్స్పాండ్ అవుతాయని లెక్క. ఎవ్రీ మీటింగ్ విత్ ఎ పర్సన్ మేక్స్ ఎ రిపోర్ట్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ హ్యావ్ ఏ వర్క్ విత్ హిమ్, అదర్వైజ్ గాడ్ విల్ నాట్ మేక్ హిమ్ టు మీట్. ఎవరు మీరు చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు అలా మన లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్తూ ఉంటే మన లైఫ్ ద్వారా వ్యక్తం అవ్వాల్సిన ట్రూత్ అనేది ఒకటి అవుతుంది, అది వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇంకొక పాయింట్ చూపిస్తే ఆపేస్తాను. ఇలాగే ఈ 7 types ఆఫ్ మూమెంట్స్ ద్వారా అత్త కూడా 7 types ఆఫ్ మూమెంట్స్ చేస్తాం. దాన్ని సప్తరజని అంటారు. ఇందులో ఇస్తారు సప్తరజని. అత్తని వేదాల మీద సప్తరజని అంటారు. భూమి సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయి. సప్త ఇంజంతే రథమేక చక్రం ఏకో అశ్వో భాజ సప్తనామ త్రినాభి చక్రం అజరం నరమం ప్రేమ విశ్వ భువనాది చేస్తుంది. 7 horses కానీ ఒక హార్స్ కింద కనిపిస్తుంది. 7 wheels ఒక వీల్ కింద కనిపిస్తుంది. 7 colors ఒక కలర్ కింద కనిపిస్తుంది. ద్వారా క్రియేషన్ వస్తుంది. అలాగే అత్త కూడా 7 types ఆఫ్ ఫిజికల్ మూమెంట్స్ చేస్తుంది. మనం 3 మూమెంట్స్ కనుక్కున్నాం ప్రస్తుతం ఫిజికల్ అయ్యి. ఒకటి రొటేటరీ మూమెంట్ ఆఫ్ ది గ్లోబ్, ఇంకోటి ఓవల్ స్పైరల్ టైప్ మూమెంట్ ఆఫ్ ది గ్లోబ్, ఇంకోటి ఇది సెంట్రిఫ్యూగల్ మూమెంట్. ఇది కాక ఈ మూమెంట్స్ కూడా అత్తుకు ఉన్నాయి. ఎందుకంటే ది సో కాల్డ్ సన్ ఈజ్ ఆల్సో మూవ్, ఈజ్ నాట్ ఎ స్టేషనరీ planet. Sun also moves. So when sun moves, the orbit of the sun also moves. సన్ ఎప్పుడైతే కదలడం మొదలు పెట్టాడో అత్త ఆర్బిట్ కూడా కదలడం మొదలు పెడతాడు.
సన్ మూమెంట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇలాగ వచ్చిందో ఆ ఆర్బిట్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ మూమెంట్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ స్పైరల్ మూమెంట్. ఇది ఓవల్గా ఉండడం వల్ల స్పైరల్ టైప్స్ ఆఫ్ మూమెంట్ క్రియేట్ అవుతుంది. దానివల్లనే హ్యూమన్ బాడీస్లో కూడా పుట్టిపోయే బేబీస్లో కూడా మెజర్మెంట్స్లో చేంజెస్ వస్తాయి. దాని డివైన్ ఆర్కిటెక్చర్ అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. The architecture, the shape or the architecture of the bodies or the shape that is conceived by the man also differs from time to time. Because the planet moves, the direction moves, energy changes, matter changes. కాబట్టి రాబోయే ప్రతి డికేడ్కి మెంటల్ స్టేట్ ఆఫ్ థింకింగ్కి ఫిజికల్ బాడీలో ఉండే దానికి తేడా వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ సైన్సెస్. ఏ దానికి కన్ఫర్మ్ ఇవ్వకూడదు, ఏది అదే పరమావధి అనుకోకూడదు, అన్ని కలిపి ఒకటే అనుకోవాలి. సైన్స్ వాళ్ళు థియాలజీ వాళ్ళని ఒప్పుకోవాలి, థియాలజీ వాళ్ళు సైన్స్ వాళ్ళు ఒప్పుకోవాలి. వీరిగా ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ లేనప్పుడు సింథటిక్ థింకింగ్ ఎక్కడ వస్తుంది? అన్నిటి ఎందు ఒకే థాట్ ఉన్నది, ఎవడైతే అబ్జర్వ్ చేస్తాడో దట్స్ వాళ్ళే మాస్టర్ సిద్ధులు. అందుకే వాళ్ళు మీరు ఏ సబ్జెక్ట్ అడిగితే చెప్తారు. దే అటెండ్ దట్ వన్ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే అన్ని సబ్జెక్ట్స్ అన్ని లెర్నింగ్స్ ఎందు ఒకే సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్కి మనం మాట్లాడాలి. దట్ ఈస్ కాల్డ్ డీప్ అని సివి గారు ఆయన 16 మెడిటేషన్స్ ఇచ్చారు. డీప్ అని ఫస్ట్ ఇచ్చారు. అంటే వేర్ యూ గో డీప్ ఇన్ టు యువర్ కాన్షియస్నెస్. ప్రస్తుతం ఈ స్పేషియల్ ఏజ్కి, టెక్నాలజికల్ ఏజ్కి, ఈ ప్రస్తుతం ఈ ఆస్ట్రానామికల్ ఏజ్కి మాస్టర్ సివి గారే. ఆయన మెడిటేషన్స్, ఆయన కోర్సెస్, తర్వాత ఈకే గారు ఇచ్చిన స్పిరిచువల్ సైకాలజీ అని మాస్టర్ ఈకే గారు 360 మెడిటేషన్స్ ఇచ్చారు. అంటే 360 డేస్కి కావాల్సిన మెడిటేషన్స్ ఇచ్చారు. ఎవ్రీ డేకి చేయాల్సిన మెడిటేషన్స్ అవి ఇవి కలుపుకొని చేస్తే యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ వరల్డ్ ఆఫ్ లైఫ్. ఈ 7 లెవెల్స్లో మీకు క్రియేషన్ అనేది ఓపెన్ అవ్వడం అనేది మొదలుపెడుతుంది. అటువంటి ఓపెనింగ్ మనకి మాస్టర్స్ మళ్ళీ ప్రసాదించుకోక స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.